అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం చేశారు పెనుగొండలో, ఈ ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా పెనుగొండ దగ్గర. ఆయన మాటలు తీరు చూస్తుంటే ఎట్లుందంటే, అమ్మకు అన్నం పెట్టలేడు పిన్నమ్మకు వచ్చేసి బంగారు గాజులు తొడిగిస్తాము చేపిస్తాం అన్నట్టుగా అతను అన్ని మాటలు తొడుగుతుంది. అతను అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ముఖ్యమంత్రి నుంచి పీఠం దిగిపోయిన తర్వాత ఎన్నికల సమయంలో ఒక రకంగా మాట్లాడేది అతని నైజం. అతను ఈరోజే కాదు, అతని రాజకీయ ఒరవడే అటువంటిగా కొనసాగుతూనే ఉంటుంది. పెద్ద పచ్చి అవకాశవాది. ఈరోజు అతను అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ కార్యక్రమం కూడా అమలుపరిస్తే ఈ విడిపోయిన రాష్ట్రం వచ్చేసి మరొక శ్రీలంక అవుతుందని చెప్పి వ్యాఖ్యానించి ఏదైతే వాగ్దానాలు చేశాడో 630 వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలనే అసలుకు మేనిఫెస్టోని తీసేసిన ఘనుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. తెలుగుదేశం పార్టీకి ఆ ఘనత కూడా దక్కుతుంది. ఇంతేకాదు, సంక్షేమం అందిస్తే శ్రీలంక అవుతుందంటాడు, ఎక్కడ కానీ సంక్షేమం అందించాడు. రైతాంగానికి రుణాలు అప్పులన్నీ కూడా రద్దు చేస్తామని తర్వాత కూడా ఎక్కడ కానీ చేయలేని వాడు. తర్వాత డాక్రా సంఘాలకి అన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పేసి కడకి ఎన్నికల సమయంలో పసుపు కుంకుమతో 10,000 రూపాయలతో కూడా సర్ది అవన్నీ కూడా డీఫంక్ట్ అయ్యేటట్లు కూడా చేసిన ఘనత, కీర్తి అతనికి, ఘనకీర్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ రోజున్నే వారి యొక్క మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన పార్టీ కావచ్చు, లేకుంటే బీజేపీ పార్టీకే దక్కుతుంది. ఈరోజు మళ్ళీ కూడా వాగ్దానాలు చేస్తాను, ఇవన్నీ చేస్తాను. అసలు నేను ఇప్పుడు చెప్తాను, ముఖ్యమంత్రిగా నీకు 14 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకుంటే నీవు, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం అని చెప్పుకుంటే నీవు, నీ కుట్రలు కుతంత్రాలతోనే రాజకీయ జీవితం అంతా కూడా గడిచిపోయింది. 40-42 సంవత్సరాలు. ఎప్పుడైనా కానీ ఒక సంక్షేమ కార్యక్రమం ఎవరైనా కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ప్రజల దగ్గరికి పోయి ఒక సంక్షేమ పథకం నువ్వు ఇచ్చినప్పుడు చేసినావని చెప్పేసి ఎవరైనా చెప్తారేమో చెప్పు నేను చెప్తాను. నువ్వు ఈ రాయలసీమ గురించి మాట్లాడతావా? నువ్వు అనంతపురం జిల్లా దగ్గర నుంచి పెనుగొండకు వచ్చి నీళ్ళు ఇచ్చిన ఘనత నీదే. నువ్వైతే ఒక మాట అయితే చెప్పావు, రక్తం పారింది కానీ నీళ్లు పారించినాడు. కాదు, రక్తం పారింది నువ్వు ఈ జిల్లాలో పెనుగొండ దగ్గర రక్తం పారింది నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నీ వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, అక్కడ ఉన్నప్పుడు స్థానిక శాసనసభ్యులు, అప్పుడు ఏరులే రక్తం పారింది ఈ జిల్లాలో కూడా. నువ్వు ముఖ్యమంత్రి, నీ ప్రోత్సాహం వల్ల కూడా జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు నువ్వు అదే కాదు, ఆ రోజు 2 మార్లు 96లో అయితేమి కూడా హంద్రీనీవాకు కృష్ణా జిల్లాలో తీసుకొస్తామని చెప్పేసి ఫౌండేషన్ వేసి 4 సంవత్సరాలు ఊరికే ఉండి, మరొక 99లో 5 టీఎంసీలకే కుదించి వేసి 2004 వరకు కూడా ఒక చుక్క నీరు కదా ఫౌండేషన్ వేసిన ఖర్చు కూడా విదల్చలేని ప్రభుత్వం మీది, ముఖ్యమంత్రిగా నీది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు రక్తం బారిచ్చినావు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో కూడా మళ్ళీ కూడా హంద్రీనీవాది కృష్ణా జిల్లాలు తీసుకొచ్చి ఎంతోమంది పెద్దల త్యాగములు కూడా అవన్నీ కూడా గుర్తుకు పెట్టుకొని పోరాటం చేసి ఆ రోజు కూడా తీసుకొచ్చిందని 2012లో తీసుకొచ్చి ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారి యొక్క చలవ. రాజశేఖర గారి వలన కృష్ణా జలాలు పారుతూ ఉన్నాయి. కానీ ఈరోజు నీది కాదు, నువ్వు రక్తం బారిచ్చినావు. నిజమే, అందరికీ తెలిసేది. ఎంతమంది కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో జరిగిన ఘోరాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసి ప్రజలేం మర్చిపోలేదు ఈరోజు కూడా. ఇంతేకాదు, ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానంటావే, ఓ దిక్కేమో అప్పుల పాలవుతుంది, శ్రీలంక అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అన్నీ కూడా అంటావే. కానీ ఈరోజు ఎలా ఇస్తావు? నువ్వు ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ఎవరు నీ అంత పనిచేసినాడు, అంత సుదీర్ఘంగా ఉండే ముఖ్యమంత్రి లేడు. ఒక సంక్షేమ కార్యక్రమంలో ఈరోజు ఎలా చేస్తావో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజుకు ఉంది. నీకు అవకాశం వచ్చినప్పుడు ఎందుకు చేయలేదో కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఈరోజు, బాధ్యత కూడా నీ పైన కూడా ఉంది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరం మీరేం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన కూడా ప్రజల ముంగింటికి తీసుకొని రావాలని చెప్పేసి సచివాలయ వ్యవస్థ, అలాగే ఈరోజు అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ప్రజలంతా కూడా ఎంతోమంది కూడా కొనియాడుతూ ఉంటే మాకు చాలా ఉపయోగకరంగా ఉంటుందంటే, ఇంతవరకు కూడా మీరంతా కూడా వాలంటీర్లు అనేవారు మగవారు ఇంటిలో లేనప్పుడు తలుపులు తడతా ఉన్నారు అని చెప్పి వాలంటీర్ పైన అభియోగాలు చేసిన నీవు
ఈరోజు ప్రజల మన్ననలు పొందిందని చెప్పేసి మరొక మారు మోసం చేయడానికి వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వస్తాను, ఈ వాలంటీర్లు మాత్రం పెట్టను అని చెప్పి చెప్తావా? సిగ్గు లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది నోరా తాటి పట్టణా నీది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అందరికి కూడా తెలుసు, ప్రజానీకానికి తెలుసు ఈ జిల్లాకు నువ్వు చేసిన ద్రోహం అంతా కూడా అంత ఇంత కాదు. ఈరోజు కూడా